స్వామీజీ వేషంలో వచ్చి చింటూ తన కొడుకేనని రోహిణితో చెప్పించిన బాలు. ఇంతకు ఏం జరిగింది? అసలు స్వామీజీ వేషంలో వచ్చి చింటూ తన కొడుకేనని రోహిణితో బాలు చెప్పించడం ఏంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా బొమ్మల కొలువు పెట్టడానికి అంతా కూడా సిద్ధం చేసేస్తారు బాలు మీనా అయితే. ఎందుకంటే బొమ్మల కొలువు పెడితే పిల్లలు పుడతారని స్వామీజీ చెప్పిన విషయం, పైగా ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా మీ ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేకుండా మంచి దాంపత్యం దొరుకుతుంది అని చెప్పి స్వామీజీ చెప్పిన మాటలకు బాలుని ఒప్పించి మొత్తానికైతే బొమ్మల కొలువుకి అన్ని ఏర్పాట్లు చేస్తారు. చేసిన తర్వాత ఇంకా అందరినీ పిలవాలి అన్న బాధ్యత కూడా బాలు మీనా మీదే ఉంది కాబట్టి పార్వతమ్మని సుమతిని పిలవడం అలాగే సుశీలమ్మని పిలవడం జరుగుతుంది. ఇంకా సుగుణమ్మ దగ్గరికి విషయానికి వస్తే సుగుణమ్మకి ఫోన్ చేస్తాడు బాలు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా సుగుణమ్మ ఫోను పని చేయకపోవడంతో ఫోను కలవదు. ఇదేంటి, సుగుణమ్మ గారి ఫోను కలవడం లేదు, చింటూ కూడా వస్తే బొమ్మల కొలువులో చక్కగా కృష్ణుడిలా ఉంటాడు కదా, మరి ఎందుకు ఫోను కలవడం లేదు అని చెప్పి ఇంకా బాలు అయితే అనుకుంటాడు. మీనాకు చెప్పడు, మీనా బిజీలో మీనా ఉంటుంది. సో మీనాతో ఏమీ అనడు, ఏదో ఒకటి చెయ్యాలి, డైరెక్ట్గా వెళ్ళైనా సరే పిలవాలి అని చెప్పి ఇంకా అనుకుంటారు. ఇంకా అక్కడ రోహిణి పుట్టినరోజు, అంటే రోహిణి అంటే ఎంతైనా సుగుణమ్మకి ఇష్టమే కదా. రోహిణి పుట్టినరోజు తొందరలోనే రాబోతుంది కాబట్టి ఇల్లంతా శుభ్రం చేయించాలని మొత్తం మనిషిని పెట్టి శుభ్రం చేయిస్తుంది. ఫోటోలు అన్నీ కూడా హాల్లో తగిలిస్తారు. మీనా బాలు రారులే అన్న ఉద్దేశంతో, అంటే వాళ్ళ గురించి ఆలోచించుకోదు. ఈ రోహిణి బర్త్డేకి వచ్చినప్పుడు ముగ్గురు తీయించుకున్న ఫోటో అది చేయించి హాల్లో తగిలిస్తారు. పెద్ద ఫోటో తగిలించేసరికి కళ్యాణి అమ్మ బాగుంది అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా మాట్లాడుకున్న తర్వాత బాలు మరుసటి రోజు ఉదయాన్నే బయలుదేరిపోయి ఇంకా సుగుణమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరేసరికి సుగుణమ్మ ఇంట్లోనే ఉంటుంది. బాలు రావడంతో కార్తో డైరెక్ట్ వాళ్ళ ఇంటి ముందే ఆగుతాడు కదా. చింటూ ఈలోపు పరుగున వస్తాడు. బాలు అంకుల్ అని చెప్పనేసరికి ఎక్కడికి వెళ్ళిపోయేవరా, నిన్ను ఈ కోసమే వచ్చాను, ఇదిగో చాక్లెట్ అంటూ తన పాకెట్లో ఉన్న చాక్లెట్ని కాస్త తీసిస్తాడు. బాలు అయితే తీసిచ్చేసరికి ఇంకా చాక్లెట్ తీసుకోవడంతో తెగ సంబరపడిపోతూ, సరే అంకుల్ నేను ఇప్పుడే వస్తాను, మా ఫ్రెండ్ వాళ్ళకి చాక్లెట్ని చూపించి అని ఎంతో సంబరంగా వెళ్తాడు. ఇంకా అలా వెళ్ళిన తర్వాత రా బాబు అని చెప్పి లోపలికి తీసుకొస్తుంది. ఫోటో విషయం మర్చిపోయేసరికి ఇంకా లోపలికి తీసుకురావడంతో ఫోటోని సుగుణమ్మ చూసి వెంటనే ఆ ఫోటోను కాస్త తీసి పక్కన దాచిపెట్టేసరికి బాలు కొన్ని మంచినీళ్ళు అనగాని, అయ్యో మర్చిపోయాను, నా మతి మరుపు, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను బాబు అని చెప్పి వెళ్ళి మంచినీళ్ళు ఇస్తుంది. కాఫీ పెడుతున్నానుండు బాబు అని కాఫీ పెట్టడానికి వెళ్ళేసరికి బాలు మొత్తం అంతా చూసి చింటూ ఫొటోస్ అన్నీ కూడా ఉండి ఓ మధ్యలో ఒక ఫోటో పట్టే ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్లో కనిపించకుండా, అంటే ప్లేస్లోని ఫోటోని తీసేసి దాచిపెట్టడం వల్ల ఆ ప్లేస్ ఖాళీగా ఉంటుంది, పైన మేకుంటుంది. అదేంటి ఇక్కడ ఫోటో ఉండాలి అనుకుంటూ అటు ఇటు చూసేసరికి టేబుల్ మీద ఫోటో కనిపిస్తుంది. ఆ ఫోటో కనిపించడంతో వెంటనే టేబుల్ దగ్గరికి వెళ్ళి ఆ ఫోటో మీద ఉన్న క్లాత్ని పక్కకు తీసి ఫోటోను తగిలిద్దామనుకునేసరికి చింటూ రోహిణిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక్కడ బాలు తెలివితేటలుగా వ్యవహరించాలి అన్న ఉద్దేశంతో ఫోటో చూసి ఇంకా పక్కన పెట్టేసేసరికి ఇంకా ఏం మాట్లాడకుండా వచ్చి కూర్చుని ఆ ఫోన్లో తీసుకున్న ఫోటోని జాగ్రత్తగా తన పాకెట్లో పెట్టేస్తాడు. పెట్టేసేసరికి ఇదిగో బాబు కాఫీ అనగానే కాఫీ తీసుకుని తాగుతాడు. ఇంతకీ మీ అమ్మాయి వస్తుందండి అనగాని, ఎందుకు బాబు అనగానే, అది కాదండి, బాబుని చూడడానికి కానీ మిమ్మల్ని చూడడానికి కానీ రాలేదు అని చెప్పి అడుగుతున్నాను అనగాని, లేదు బాబు తను చాలా బిజీగా ఉందంట, ఇప్పుడు వచ్చే పరిస్థితి కూడా లేదు అని చెప్పింది అనేసరికి, అవునా సరేనండి నేను వెళ్ళొస్తాను అని చెప్పాను. కానీ సరే బాబు అని బయటికి వెళ్ళిన తర్వాత ఆ స్ట్రీటు కొంచెం ముందుకు వెళ్ళేసరికి
అటుగా ఒక పెద్దావిడ వస్తుంది. పెద్దమ్మ పెద్దమ్మ అని చెప్పాను కానీ ఏంటి బాబు ఏం కావాలి అనగానే అక్కడ సుగుణమ్మ గారని ఒకరు ఉంటారు మీకు తెలుసా అనగానే సుగుణమ్మ వదిన తెలుసు బాబు. మీకు వాళ్ళ అమ్మాయి గురించి తెలుసా అనగానే తెలుసు బాబు. పాపం చిన్నతనంలోనే వాళ్ళమ్మ పెళ్లి చేసింది. పెళ్ళైన సంవత్సరానికే వాళ్ళ ఆయన చనిపోయాడు. బిడ్డను పెట్టుకుని ఈవిడ ఇక్కడ ఉంటుంది. కూతురు రాజమండ్రిలో ఎక్కడో జాబ్ చేస్తుంది అని చెప్పింది. అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉండడం చూశాను. అందరూ చెప్పుకోవడం ఏంటంటే ఆ రాజమండ్రిలోనే వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుందని అందరూ చెప్పుకుంటారు బాబు. తప్పేముంది అందులో? అమ్మాయి జీవితం మాత్రం ఎన్ని రోజులు అలా ఉండిపోవాలి ఒంటరిగా? తన జీవితానికి తోడు ఉండాలి కదా. నేనైతే ఏం తప్పుగా అనుకోనమ్మా అని చెప్పాను. కానీ అవునా, ఒక్కసారి ఆవిడ ఎలా ఉంటుందో చెప్పగలరా అని చెప్పనేసరికి ఇలా అలా ఇలా అలా అని చెప్పి ఈవిడేనా అని చెప్పాను. కానీ అవును బాబు, ఈ అమ్మాయి పేరే కళ్యాణి, సుగుణమ్మ కూతురు అనేసరికి చాలా థ్యాంక్స్ పెద్దమ్మ అని చెప్పి ఇంకా ఆవిడని ఎక్కడ దింపాలో వాళ్ళ ఇంటికాడ దింపేస్తాను. థ్యాంక్స్ బాబు అని చెప్పాను. కానీ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బస్ స్టాండ్ దగ్గరికి వెళ్తాడు. అంటే ఆలూరు బస్ స్టాండే. ఇంక చూసేసరికి అక్కడ ఒక పెద్ద మనిషి కనబడతాడు. అంటే ఒక అతను కనపడతాడు. బాబాయ్ బాబాయ్ అనగానే ఏంటి బాబు అని చెప్పాను. కానీ మీకు ఊళ్ళో సుగుణమ్మ గారని ఉంటారు కదా పలానా చోట అనగానే అవును సుగుణమ్మక్క తెలుసు, చెప్పు బాబు వాళ్ళ అమ్మాయి అని చెప్పాను. కానీ కళ్యాణియేనా, రాజమండ్రిలో జాబ్ చేస్తుంది అని చెప్పింది అప్పుడు ఒకసారి అక్క. పెళ్లి సంబంధాలు చూసావా అక్క అంటే ఏమో తను ఏం చెప్పట్లేదు అని చెప్పింది. కానీ ఈ మధ్యన పెళ్లి చేసుకుని అక్కడే ఉంటుందని, ఊళ్ళోకి వచ్చినప్పుడు నల్లపూసలు మెల్లో కాలికి మెట్టెలు చూసి కళ్యాణి ఎవరో ఉన్నో పెళ్లి చేసుకుంది అనుకున్నాము. మేము తప్పుగా ఏమి అనుకోం బాబు. కానీ తన భర్తను తీసుకుని ఎప్పుడూ రాదు. ఒంటరిగా తల్లిని చూడడానికి మాత్రమే వస్తుంది. కొడుకుని చూసుకుంటుంది. పాపం ఆ బిడ్డ ఎలా ఈవిడ కడుపును పుట్టాలని రాసుండి ఒంటరి జీవితం అనుభవించాలని రాసుందేమో. ఎప్పుడూ అమ్మమ్మ దగ్గరే ఉంటాడే తప్ప తల్లి ప్రేమ వాడికి ఎప్పుడూ దక్కలేదు. తండ్రి లేనే లేడు అని చెప్పి మాట్లాడేసరికి ఆ మాటలు విన్న బాలుకి క్లారిటీ వచ్చేస్తుంది. అంటే రోహిణికి ఆల్రెడీ పెళ్లి జరిగింది. రోహిణి కళ్యాణియే అసలు పేరు. రోహిణిగా మారింది. ఇప్పుడు తల్లిని కొడుకుని వదిలిపెట్టేసింది. ఏదో ఒకటి చెయ్యాలి. వీళ్ళిద్దరూ తల్లి కొడుకులు అన్న విషయం క్లియర్గా బయట పెట్టాలి అన్న ఉద్దేశంతో బాలు ఏం చేస్తాడంటే ఒక స్వామీజీ వేషంలో ఇంకా ఇది హడావుడు ఉంది కదా, ఈ హడావుడు అయిపోయిన తర్వాత ప్లాన్ చేద్దాము అన్న ఉద్దేశంతో. ఎందుకంటే బాలు ఆలోచిస్తూ ఉండగా అటుగా ఒక స్వామీజీ వెళ్ళడం చూస్తాడు. ఇదే సరైన ఆలోచనని ఆ ఆలోచనని తన మనసులో దాచుకుని ఇంకా సైలెంట్గా వీళ్ళని రమ్మన్నా రోహిణి రానివ్వదు కాబట్టి రమ్మని మాత్రం చెప్తారు. చెప్పేసేసరికి సరే అని రోహిణి సర్లే అని రానివ్వదు. ఎందుకంటే రోహిణికి చెప్తే వద్దు, ఇక్కడికి వస్తే నేను ఫ్రీగా ఉండలేను, టెన్షన్ పడాలి, వాడు ఎప్పుడు నన్ను అమ్మ అని పిలుస్తాడో అని భయపడాలి అని చెప్పి రోహిణి కాస్త చెప్పేసేసరికి నాకు హెల్త్ బాగోలేదు బాలు, నేను రాలేను అని చెప్పి సుగుణమ్మ ముందే ఫోన్ చేస్తుంది. రోహిణి అనుకున్నదే కదా, ప్రత్యేకించి ఇందులో ఇంకేముంది అన్న ఉద్దేశంతో ఇంకా బాలు పెద్దగా పట్టించుకోడు, బాగానే ఉంటుంది. ఇంకా ఇలా ఉన్న సమయంలో ఇక్కడ బొమ్మల కొలువుకు అంతా కూడా ఏర్పాటు చేసి అంతా కూడా చక్కగా బొమ్మల కొలువులో ముగ్గురు తోటికోడళ్ళు కూర్చుని చక్కగా పూజలు చేసుకుంటూ చాలా సంతోషంగా పూజ మొత్తం పూర్తవుతుంది. బాలుకి మాత్రం ఆల్రెడీ అనుమానం ఏంటి, పూర్తిగా తెలిసిపోయింది కదా. సో బాలు మాత్రం రోహిణి వంక కోపంగానే చూస్తాడు, అనుమానంగా చూసినట్టు. ఇదేంటి బాలు నా వంక ఎలా చూస్తున్నాడు, ఎప్పుడు ఇలా చూసింది లేదే, మరి ఎందుకు ఇలా చూస్తున్నాడు బాలు అన్న ఆలోచనతో ఉంటుంది ఇంకా రోహిణి అయితే. ఇంకా రోహిణి అలా ఆలోచిస్తూ ఉండగానే సర్లే అని పెద్దగా పట్టించుకోదు. పూజ సక్రమంగా మీనా అనుకున్నట్టుగానే పూజ పూర్తయిపోతుంది. మీనా కూడా చాలా సంతోషపడుతుంది. మీ వల్లే ఈ పూజ ఇలా పూర్తయింది అని చెప్తుంది. ఎందుకంటే ప్రభావతి పాటలు, మీనా పాటలు, భజనలు ఒకటేటి రెండేటి ఇంకా చాలా చక్కగా కనుల విందుగా ఈ పూజనంతా సక్రమంగా పూర్తి చేస్తారు. పైగా సుశీలమ్మ కూడా అక్కడ ఉంటుంది కదా, వీళ్లకు తెలియని విషయాలన్నీ సుశీలమ్మ కూడా చెప్తుంది కాబట్టి
చాలా చక్కగా పూజను మొత్తం పూర్తి చేసి చాలా సంతోషంగా ఉంటారు. ఇంకా అలా ఉన్న సమయంలోనే ఇంకా పూజ పూర్తి అయిపోతుంది, అంతా సంతోషంగా అయిపోతుంది. అయిపోయిన తర్వాత అక్కడ చెక్క పడిపోయిన తర్వాత బాలు ఫ్రీ అవుతాడు. ఇంకా బాలుకి ఆలోచన వచ్చింది కదా, ఆలోచన ప్రకారం స్వామీజీ వేషంలో కారులోకి వెళ్ళి స్వామీజీలా రెడీ అయ్యి సరాసరి సుగుణమ్మ ఇంటికి వెళ్తాడు బాలు. సుగుణమ్మ ఇంటికి వెళ్ళి సుగుణమ్మ దగ్గరికి వెళ్ళి, ఏంటమ్మా అన్నీ కష్టాలే కనపడుతున్నాయా? కూతురేమో కొడుకుని దూరం పెట్టిందా? కూతురు దగ్గరికి కొడుకుని చేర్చాలి అన్న ఆలోచనతో నువ్వున్నావు. నీ ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది అంటూ వాళ్ళ గురించి మినిమం మ్యాక్సిమంగా బాలుకు అన్ని విషయాలు తెలుసు కదా. సో అన్ని విషయాలు చెప్పేసేసరికి బాబుకి గండం ఉందమ్మా అంటూ అబద్ధం చెప్తాడు. ఏంటి స్వామి ఏమంటున్నారు? బాబుకు గండం ఉండడం ఏంటి అనగానే, అవునమ్మా, కన్న తల్లి ఒడిలో కూర్చోపెట్టుకుని మరీ గణపతి పూజ చెయ్యాలి. గణపతి పూజ చేస్తే అన్ని విఘ్నాలు తొలగిపోయి ఇంకా ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పనేసరికి, మీరు చెప్పేది నిజమా స్వామి? గణపతి పూజ చేస్తే అంతా నయమైపోతుందా అనగానే, అది తల్లి ఒడిలో కొడుకును కూర్చోబెట్టుకుని మాత్రమే చెయ్యాలి అని చెప్పి మాట్లాడేసరికి, అలాగే స్వామి, మీరు మళ్ళీ ఎప్పుడొస్తారు? పూజకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటాను అని చెప్పి సుగుణమ్మ టెన్షన్గానే మాట్లాడుతుంది. ఎందుకంటే చిన్నపిల్లల విషయంలో ఎవరైనా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఉంటారు. అలా జాగ్రత్తగా ఉండాలి అంటే ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి. అందుకోసమన్న ఉద్దేశంతోనే ఇంకా గణపతి పూజ చేయాలి అనగానే, సరేనని నేను వచ్చే బుధవారం వస్తాను అని చెప్పి బాలు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి నిజంగా పంపిస్తారా లేదా అన్న ఉద్దేశంతో 3 రాత్రులు తల్లి కొడుకు ఇద్దరు ఒక చోటే ఉండాలి అని చెప్పేసరికి రోహిణికి సుగుణమ్మ ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి, అమ్మ రోహిణి అని చెప్పాను కానీ, ఏంటమ్మా ఈ టైంలో ఫోన్ చేసావు? నేను బిజీగా పార్లర్లో ఉన్నాను అనగానే, అది కాదమ్మా, నువ్వు ఒక పని చేసి పెట్టాలి అని చెప్పనేసరికి, ఏంటమ్మా అని చెప్పాను కానీ, అది రోహిణి, నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. కానీ నేను ఎప్పుడూ నిన్ను నోరు తెరిచి ఏమీ అడగలేదు కదా అని చెప్పాను కానీ, ఇప్పుడు ఏదైనా డబ్బు కావాలా అని చెప్పాను కానీ, కాదు రోహిణి, నాకు ఒక సహాయం చేయాలి అనగాని, ఏంటమ్మా ఏంటా సహాయం చెప్పు అనేసరికి, చింటూకి పరిస్థితి బాగోలేదమ్మా అనగానే, ఏమైంది అంటూ ఇంకా రోహిణి మాట్లాడుతుంది. అది కాదమ్మా అంటూ సుగుణమ్మ ఏదో చెప్పబోతూ హడావిడి, అంటే తన టెన్షను ఇంటెన్షను వేరేలా ఉంది కదా. సో ఆ విషయాన్ని బయట పెట్టాలా వద్దా అన్న ఆలోచనతో ఉంటుంది సుగుణమ్మ. అయితే ఉండేసరికి, ఏంటమ్మా ఎందుకంత మొహమాట పడుతున్నావంటూ రోహిణి అడగడంతో, చింటూకి కొంచెం బాగోలేదంటమ్మా పరిస్థితి, అందుకే వాడికి గండాలు ఏయో ఉన్నాయంట. నువ్వు చింటూ కలిసి గణపతి పూజ చేస్తే అన్ని విఘ్నాలు తొలగిపోతాయని ఒక స్వామీజీ చెప్పారు అంటూ చెప్పేసేసరికి, ఏంటమ్మా ఏమంటున్నావు? ఈ రోజుల్లో కూడా స్వామీజీలు మాటలు నమ్ముతావా ఏంటి అనేసరికి, లేదమ్మా, స్వామీజీ మాట ఖచ్చితంగా నమ్మి తీరాలి. ఈరోజు ఆ రోజు అని కాదు, ఖచ్చితంగా మనం నమ్మితే అది చాలా మంచిది అంటూ చెప్పడంతో, ఇప్పుడు ఏం చేయాలంట అనగానే, చింటూని నువ్వు ఒడిలో కూర్చోబెట్టుకుని గణపతి పూజ చేయాలంట. అలాగే పూజ చేశాక ఆ రోజు రాత్రి, మరుసటి రోజు రాత్రి, 3వ రోజు 3 రాత్రులు నువ్వు ఒకే చోట, అంటే చింటూ నువ్వు ఒకే చోట నిద్రించాలంట అని చెప్పాను కానీ, పూజ వరకు ఓకే అమ్మా, నిద్రించడం ఏంటి నాకు అర్థం కాలేదు. నేను ఆ ఇంటికి వచ్చి 3 రోజులు ఉండాలి అంటే కష్టం కదా. ఒక్కసారి పంతులు గారిని అడిగితే బాగుంటుంది కదా అనగానే, ముందైతే పూజ కొప్పుకోమ్మా, ఆ తర్వాత 3 రాత్రులు ఉండకపోతే ఒక్క రాత్రైనా పడుకుంటే సరిపోతుందేమో అని నేను ఆయన్ని రిక్వెస్ట్ చేస్తాను అనేసరికి, సరే నీ ఇష్టం అని చెప్పి, ఇంకా సరే అమ్మా, పూజ ఎప్పుడు అనగానే, బుధవారం, నువ్వు మంగళవారం రాత్రికే వచ్చేయాలి, ఎందుకంటే బుధవారం తెల్లవారుజామునే పూజ అని చెప్పారు అనేసరికి, సరే అమ్మా నువ్వు ఏర్పాట్లు చేసుకో, చింటూకి నీకు కొత్త బట్టలు ఉండాలి, మీ ఇద్దరికి బట్టలు తీసుకురా అని చెప్పాను కానీ, సరేనమ్మా అని చెప్పి ఇంకా చెప్తుంది. బాలు
ఫోన్ నెంబర్ ఇస్తాడు. అది ఎవరి ఫోన్ నెంబర్ ఇస్తాడంటే బాలు ఇంకొక న్యూ సిమ్ తీసుకుంటాడు. అది అందులోనే ఉన్న ఎవరి పేరు మీదో తీసుకుంటాడు. ఆ ఫోన్ నెంబరు సుగుణమ్మకి ఇవ్వడంతో సుగుణమ్మ ఫోన్ చేస్తుంది. హలో స్వామీజీ అని చెప్పాను, కానీ స్వామీజీ అని చెప్పి ఆలోచించుకుని చెప్పండి అని మాట్లాడతాడు స్వామీజీలాగా. మాట్లాడేసరికి అది బుధవారం పూజకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటాం స్వామి, మీరు ఎన్నింటికి వస్తారు అనగానే సుమారు 5:30 గంటలకల్లా నేను వచ్చేస్తాను. ఈలోపు నేను చెప్పినవన్నీ కూడా మీరు ఏర్పాటు చేసుకోండి అనగానే సరే స్వామి అని చెప్పి ఇంకా చెప్పేసరికి ఇంకా రోజు సోమవారం కావస్తుంది. రోహిణి ఎలా చెప్పి వెళ్ళాలి నేను మంగళవారం నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆలోచిస్తూ ఉండేసరికి సోమవారం అయిపోతుంది. మంగళవారం ఉదయం అవడంతో ఇంకా బాలు ఏం చెప్తాడంటే సాయంత్రం అందరం గుడికి వెళ్ళాలి, ఈరోజు చాలా మంచి రోజు అంటూ బాలు చెప్తాడు. సాయంత్రమా గుడిక లాస్ట్ బస్సే 8 గంటలతో లాస్ట్. 8 గంటలకి నేను బస్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు పూజలు పురస్కారాలు అంటే లేట్ అయిపోతుంది, ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలి అని రోహిణి అనుకుంటుంది. అనుకున్న రోహిణి లేదు బాలు నాకు సాయంత్రం వర్క్ ఉంది అని చెప్పి మాట్లాడుతుంది. ఏం వర్క్ ఉంది పార్లలమ్మ? పూజ అంటే ఇంట్లో వాళ్ళందరూ ఉండాలి అని చెప్పాను కదా, మరి పూజకు ఉండకుండా మీరు అలా ఎలా చెప్తారు అని చెప్పనేసరికి అలా ఎలా చెప్పడం కాదు, ఖచ్చితంగా ఉండాలి అంటే ఉండడం కుదరదు. ఎందుకంటే నాకు అర్జెంటుగా నేను ఒక చోటకి వెళ్ళాలి, క్లయింట్స్ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు, వాళ్ళకి రేపు ఉదయాన్నే పూజ ఉంది. నేను ఈరోజు రాత్రికి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గరే ఉండి రేపు ఉదయం తెల్లవారుజామున పూజ కావని రెడీ చేయాలి అంటూ చెప్పేసేసరికి నీతో పాటు ఎవరిని తీసుకువెళ్తున్నావు అనగానే నాతో పాటు ఇంకొక అమ్మాయి వస్తుంది, ఇద్దరం కలిసి వెళ్తున్నాము అని చెప్తారు. చెప్పిన తర్వాత సర్లే అని మనం అందరం వెళ్దామని బాలు కాస్త అందరినీ తీసుకొని గుడికి వెళ్తాడు. గుడికి వెళ్ళిన తర్వాత పంతులు గారి కోకలికి చెప్తాడు. చెప్పేసరికి పంతులు ఏం చేస్తాడంటే బాలు చెప్పినట్టు చేయమని చెప్తాడు. సరే బాలు నువ్వు చెప్పినట్టే చేస్తాను, రేపు ఉదయానికల్లా నేను 4 గంటలకి మీ ఇంటికి వచ్చేస్తాను, మీరు రెడీ అయి ఉండండి, మీరు కేవలం అక్కడ తల్లి కొడుకుల్ని కూర్చోబెట్టుకుని విఘ్నేశ్వర పూజ చేయండి, మీ పక్కనే నేను ఉండి పూజ చేస్తూ ఉంటాను అని చెప్పాను. కానీ సరే బాలు అని చెప్తాడు. ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే మీనాకు చెప్తాడు బాలు, నేను అర్జెంటుగా ఒక చోటకి వెళ్ళాలి, తెల్లవారుజామునే వెళ్ళాలి, నన్ను 3:30 సమయానికి నిద్ర లేపు, లేదంటే నేనే అలారం పెట్టుకుంటానుండు అని చెప్పి బాలు ఇంకా ఫోన్ అయితే దగ్గర పెట్టుకుని అలారం పెట్టుకుని బాలు ఫోన్ దగ్గర పెట్టుకుంటాడు. ఇంకా పెట్టుకునేసరికి మరుసటి రోజు ఉదయాన్నే 3:30 సమయానికి మెలకువ రావడం, గబగబా స్నానం చేసి బాలు స్వామీజీ బట్టలు ఎప్పుడు కార్లోనే పెట్టుకుంటాడు. ఆ స్వామీజీ గెటప్ వేసేసుకుని సరాసరి స్వామి దగ్గరికి వెళ్తాడు. బాగానే సూట్ అయ్యావు బాలు అని చెప్పాను, కానీ ఆ మాత్రం అనుమానం రాకుండా చెయ్యాలి అని చెప్పనేసరికి అసలు ఏమైంది అనగానే ముందు చూడండి తర్వాత చెప్తాను అంటూ ఇంకా బాలు అయితే అక్కడికి తీసుకువెళ్తాడు. తీసుకువెళ్ళిన తర్వాత ఇంకా రోహిణి కాస్త ముందు రోజే వెళ్ళిపోయింది కదా, సో అక్కడే ఉండి తెల్లవారుజామున 3 గంటల నుంచి నిద్ర లేచి అవన్నీ చక్కబెట్టుకోవడం అవన్నీ చేస్తూ ఉంటారు. చేస్తూ ఉండేసరికి లోపు బాలు పంతులు గారిని తీసుకుని వెళ్ళిపోతాడు. ఇంకా ఇక్కడ రోహిణి అన్ని ఏర్పాట్లు అక్కడ చేసేస్తుంది. చేసేసిన తర్వాత బాలు పూజారి వేషంలో ఉండడంతో రోహిణి గుర్తుపట్టదు, ఎవరు గుర్తుపట్టరు. రండి అని చెప్పాను, కానీ పూజ ఈయన చేస్తారా అనగానే ఇద్దరం చేస్తాము అని పంతులు గారు చెప్తారు. చెప్పిన తర్వాత ఒడిలో కూర్చోపెట్టుకోమ్మా నీ కొడుకుని అనగానే అలాగేనండి అని చెప్పి ఇంకా బాలు అయితే ఫోన్ని వీడియో ఆన్ చేసి పక్కనే వాళ్ళిద్దరికీ మధ్యలో ఫోన్ని అలా నిలబెడతాడు కావాలని, ఇదంతా వీడియోలో రికార్డ్ అవ్వాలి అన్న ఉద్దేశంతో. ఇంకా అలా చేసేసరికి సరే అని ఇంకా పూజ స్టార్ట్ చేస్తారు. పూజ స్టార్ట్ చేసి ఈ బిడ్డ నీ బిడ్డే కదమ్మా అనగానే అవునండి వీడు నా కొడుకే అంటూ చెప్పిన మాటలు అన్నీ రికార్డ్ అవుతూ ఉంటాయి. ఓ పక్కన పూజ చేస్తూ ఉంటారు. చేస్తూ ఉండేసరికి రోహిణి చింటూని కూర్చోబెట్టుకుని పూజ చేస్తూ ఉంటుంది కదా. ఇంకిద్దరు కూడా చాలా సంతోషంగా పూజలు చేయడం అంతా జరుగుతుంది. అదంతా కూడా వీడియో అవుతుంది కదా. ఇంకా అదంతా వీడియో అవడం చూసి బాలు అయితే ఇంకా ఈ విషయాన్ని బయట పెట్టాలి, ఈ వీడియోని ఎట్టి పరిస్థితుల్లోనూ
పార్లలమ్మ ఈ వీడియోని ఏం చెప్తుందో ఏం చేస్తుందో చూడాలి అని చెప్పి ఇంకా బాలు కాస్త ఆలోచిస్తాడు. ఇంకా అలా ఆలోచించిన బాలు పూజ మొత్తం పూర్తయిపోయిందమ్మా అని చెప్పి కొన్ని మంత్రాలు చదివించి నీ బిడ్డను నువ్వే చూసుకోవాలి, ఇంకా రాబోయే రోజుల్లో నీ బిడ్డకు ఎన్నో గండాలు ఉన్నాయి, ఇప్పుడు మేము చేసిన పూజ కొన్ని రోజులు గండాలు గట్టెక్కుతాయి అని చెప్పి ఏదో చెప్తాడు. చెప్పిన తర్వాత ఇంకా అదంతా నమ్మిన రోహిణి సరే స్వామి అని చెప్పి ఇంకా ఆశీర్వాదం తీసుకుని ఇంకా వచ్చేస్తుంది. వచ్చేసేసరికి ఇంకా బాలు ఇంటికి వచ్చేస్తాడు. రోహిణి ఆ రోజు రాత్రి ఒక్కరోజు పడుకుంటే సరిపోతుంది అనగానే ఆ రోజుకి రాను అని వాళ్ళకి చెప్పి మరుసటి రోజు ఉదయాన్నే వస్తుంది. వచ్చేసరికి ఇంకా బాలు అయితే రోహిణిని ఇంకా అడ్డంగా దొరికిపోయింది కదా. వచ్చిన తర్వాత రోహిణి బాలు ఫోన్ కోసం వస్తుంది. గదిలోకి వచ్చి బాలు ఫోన్ తీయబోతూ ఉండగా, ఎందుకంటే బాలు రోహిణి గుణాతో ఫోన్ మాట్లాడడం చూసేస్తాడు. ఎప్పుడు పూజ నుంచి వచ్చిన తర్వాత ఫోన్ కోసం రోహిణి వచ్చేసరికి ఇంకా బాలు ఫోన్ తీసుకెళ్ళి నా ఫోన్లో ఉన్న వీడియోని గుణాకు ఇవ్వడం కోసం చేస్తున్నావా అంటూ మాట్లాడేసరికి అది బాలు అనగానే దానికంటే ముందు ఇంకొక వీడియో ఉంది, ఆ వీడియో కూడా చూడు, అప్పుడు ఏం చేయాలో నీకే తెలుస్తుంది అని బాలు ఫోన్ ఓపెన్ చేసి వీడియోను కాస్త చూపిస్తాడు. వీడియోను కాస్త చూపించేసరికి ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది. ఇది అనగానే మీ ఇంటికి స్వామీజీ రూపంలో వచ్చింది నేనే, నీ గురించి నాకు ముందే అనుమానం వచ్చి నీ నోటి వెంటే నిజాన్ని బయట పెట్టాలని నీ కొడుకుని నీ ఒడిలోనే కూర్చుని పూజ చేసేలా చేశాను. ఈ ఒక్క ప్రూఫ్ చాలు నువ్వు వాడికి అన్న తల్లివని. అసలు నీకు ఇదంతా సిగ్గనిపించట్లేదా అనగానే ఏం చేయమంటావు బాలు, నా జీవితాన్ని ఇలాగే వదిలేసుకోవాలా అనగానే నువ్వు పెళ్లి చేసుకున్నందుకు నేను తప్పు పట్టడం లేదు, కేవలం నువ్వు చేసిన పని గురించే నేను చెప్తున్నాను. ఎందుకంటే నువ్వు మా అన్నని మోసం చేశావు, మా అమ్మ నీ మీద ఎన్నో ఆశలు పెంచుకుంది, మా అమ్మను మోసం చేశావు, ఇంతమందిని నువ్వు మోసం చేసి ఈ పెళ్లి చేసుకున్నావు. రేపన్న రోజున ఈ విషయం బయటకు వస్తే అప్పుడు నీ పరిస్థితి ఏంటి అంటూ మొత్తం చెప్పేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాదు ఇంకా రోహిణికైతే. మరి ఇప్పుడు ఈ వీడియో తీసుకెళ్ళి ఇస్తావా గుణాకు అని చెప్పాను. కానీ నీకు మరొక విషయం చెప్పాలి అనేసరికి నాకు ఇలా పెళ్ళయ్యి కొడుకున్నాడన్న విషయం ఇంకొకరికి కూడా తెలుసు. అదే ఆ రోజు నువ్వు మీనా కొట్టి వాడిని పోలీసులకు అప్పగించారే దినేష్, వాడికి కూడా తెలుసు అని చెప్పనేసరికి వాడికి ఎలా తెలుసు, వాడు నన్ను ముందు నుంచి ఏడిపించేవాడు, వాడు నా గురించి తెలుసుకొని ప్రతిసారి నన్ను డబ్బులు ఇవ్వమని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అలా వాడు బ్లాక్మెయిల్ చేయడం వల్ల నేను గుణ దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పి బాలుకి చెప్తుంది. సరే అయితే నేను ఆ ప్రాబ్లం నీకు లేకుండా చేస్తాను, కానీ గుణకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నా ఫోన్లో ఉన్న వీడియో ఇవ్వద్దు, ఇస్తే శివ జీవితం నాశనం అయిపోతుంది అనేసరికి మరి నా వీడియో అనగానే నీ వీడియోను కూడా నేను ఎవరికీ చూపించను, ఎందుకంటే నీ జీవితం నాశనం అయిపోవాలని నేను కోరుకోవడం లేదు, కానీ నువ్వు పెళ్లి చేసుకున్నది మోసం చేసి పెళ్లి చేసుకున్నావని మాత్రమే నేను నిన్ను దూషిస్తున్నాను అని చెప్పి ఇంకా బాలు అయితే చెప్తాడు. సారీ బాలు, నన్ను క్షమించు, ఇంకెప్పుడు ఎలాంటి తప్పు చెయ్యను అంటూ మాట్లాడేసరికి సరే అని ఇంకేం మాట్లాడకుండా బాలు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రోహిణి అయితే అమ్మయ్య ఎలాంటి ఇబ్బంది లేదు, బాలు నన్ను అర్థం చేసుకున్నాడు, ఇప్పుడు బాలుకి తెలిసింది కాబట్టి రేపు అన్న రోజున నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా బాలు చూసుకుంటాడు అన్న ధైర్యంతో ఇంకా రోహిణి అయితే ఉంటుంది. ఉండేసరికి ఇంక ఈ విషయాలన్నీ మీనా మాట్లాడి ఓహో నాకు ఈ మధ్య ఏ విషయాలు చెప్పడం లేదు కదా అని చెప్పి మీనా అనేసరికి అది కాదు మీనా అని చెప్పాను, కానీ ఇంకేం చెప్పకండి, మీరు ఇదంతా కూడా అర్థం చేసుకోని అనుకున్నారేంటి, రోహిణి గురించి మీరు ఇంత నిజం తెలిసిన తర్వాత కూడా నాకు చెప్పలేదు కదా అంటూ బాధపడుతూ ఉంటుంది. ఇంకా మీనా అయితే నీకు చెప్పకూడదని కాదు, చెప్పినప్పటి నుంచి అదంతా నువ్వు మైండ్లో పెట్టుకుంటావు అన్న ఒకే ఒక్క కారణం చేత చెప్పలేదు అంటూ బాలు చెప్తాడు. మరి ఇప్పుడు బాలు ఫోన్లో రోహిణికి సంబంధించిన వీడియో ఉంది, మరి శివకు సంబంధించిన వీడియో కూడా ఉంది, మరి గుణ వీడియోని వేరే రకంగా తీస్తాడా, రోహిణి ఇక్కడితో ఈ విషయాన్ని వదిలేస్తుందా, మరి ప్రభావతికి మనోజ్కి ఈ రోజు కాకపోతే ఎప్పటికైనా తెలుస్తుంది కదా, మరి అప్పుడు రోహిణి పరిస్థితి ఏంటి,
చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. బాలు మీనా జోడీ కనుక మీకు నచ్చితే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్